అడుగుతూ ఉంటారు మామూలుగా ఏదో సరదాగా పెళ్ళి ఎప్పుడనో లేదంటే ప్రేమ దొరికిందా అని ఇలా నన్ను పెళ్ళెప్పుడు అని అందరూ చావగొడుతుంటే నేను అరే అది కాదురా అడగాల్సిన క్వశ్చన్ ప్రేమ దొరికిందా కంపానియన్షిప్ దొరికిందా అని అడగండి అని నేను చెప్తా ఉంటాను అది పాయింటే కదా ఇందాక నింది ఒకటే సో ఓకే ప్రేమ అనేది ఇంకొకటి నాకు డౌట్ అంటే జనరల్ ఎగ్జిస్టెన్షియల్ దీంట్లో ఇప్పుడు మనం ఒక మనిషిని అంటే ఇప్పుడు లెట్స్ సే ఓకే వీ డిసైడెడ్ దట్ ఓకే దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఒక 3 years ఫర్ ఎగ్జాంపుల్ నీ కేసులో అయితే ఒక 3 years వేరే వాళ్ళ కేసులో వాట్ ఎవర్ ఒక టైం అయిన తర్వాత ఓకే ఈ మనిషితో మనం రెస్ట్ ఆఫ్ ది లైఫ్ స్పెండ్ చేయొచ్చు అనుకునే టైంకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ మనిషి ఆ క్వాలిటీస్ తర్వాత మనకి యాజ్ వీ యూనో గ్రో అంటే ఎక్కువ తెలుసుకున్నాక ఒక మనిషిని ఇంకో మనిషి ఎక్కువ తెలుసుకొని ఆ జర్నీ స్టార్ట్ అయ్యాక ఎక్కడో ఆ క్వాలిటీస్ వల్ల మనకు ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అనేది ఒక పాయింట్ మన సినిమాలో నీ లైఫ్లో అలాగ అంటే జరిగిందా జరగలేదా అని కాదు అసలు ఇన్ జనరల్ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది కన్ఫామ్ వస్తుంది కాకపోతే మనం మనుషులమే కాదు కరెక్ట్ మారాలి మనిషి ప్రాబ్లం వచ్చింది అంటే నాకు అర్థం కాదు ప్రాబ్లం రాకుండా ఎందుకు ఉంటుంది అర్థం సినిమానా డ్రీమా కాదు కదా లైఫ్ ఇది వస్తుంది గ్యారంటీ వస్తుంది రాకూడదు అనుకుంటే అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం డిస్ప్యూట్ అది ఒరిజినల్ డిస్ప్యూట్ కరెక్ట్ సో అప్పుడు అంటే హౌ డూ యూ కోప్ విత్ నువ్వు నాకు అంటే నా గురించి నువ్వు మారాలి నా కోసం నువ్వు అమ్మ షేప్ టూ మచ్ ఉంది అది ఓకే ఓకే నాట్ బ్యాడ్ టూ మచ్ అమ్మాయికి ఇంకా జుట్టు పెట్టాలి కట్టింగ్ నేను డిసైడ్ చేస్తాను నా ఊహలో ఉన్న అమ్మాయి ఎలా ఉండాలో కూడా నువ్వు హెయిర్ ఎంత ఉండాలి అంటే నువ్వు చెప్తే ఎలా సారీ ఎవరు ఊహలు వాళ్ళవి అది దయచేసి బయటికి పంపించు అక్కడే ఉండండి సో అంటే కాదు నన్ను అడుగుతూ ఉంటారు మామూలుగా ఈ సినిమాని కాదు కానీ జనరల్గా నాకు ఇప్పుడు మనకున్న రెగ్యులర్ కొన్ని రిలేషన్స్లో కానీ వాట్ ఎవర్ నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు నువ్వు నా గురించి మారాలి అన్న దగ్గర నుంచే డిస్ప్యూట్ స్టార్ట్ అవును దానికి ఏం చెప్పొచ్చు మనం పిల్లలకని కాదు మామూలుగా అసలు వాట్ డూ యూ థింక్ అంటే యూ హ్యావ్ టు చేంజ్ అంటే కండిషనల్ లవ్ పెట్టి నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తా నువ్వు అలా ఉంటేనే నేను లవ్ చేస్తా లేదంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇలా ఉండి అలా ఉండని కొంతమంది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతున్నారు భయంకరంగా రోజు నాకు వచ్చే మెసేజ్ మామూలుగా అంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అలా ఎలా ఉంటారు ఇంప్రాక్టికల్ ఇది డెఫినెట్గా మారాలి లైఫ్ అంటే కాంప్రమైజ్ అంటూ ఉంటారు కదా వాట్ డూ థింక్ అబౌట్ ఇట్ అంటే వాట్ డూ థింక్ అబౌట్ చేంజ్ ఎవర్ కండిషన్ చేంజ్ ఇన్ వాట్ చేంజ్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ ఆర్ చేంజ్ ఇన్ దెమ్ ఆర్ వాట్ ఎవర్ అంటే వాట్ డూ థింక్ అబౌట్ అంటే వాళ్ళు మన కోసం మారాలంటున్నావు మనం వాళ్ళ కోసం మారాలంటున్నావు అదే ఆ మార్పు అనేది తప్పదా అంటే మారాలి మార్పు ఇస్ అ బిగ్ వర్డ్ సి మనం మనలాగా ఉండకుండా మనలాగా మారిపోతే మనం కాదు కరెక్ట్ వాళ్ళు కాదు కాదు మార్పు కాదు కావాల్సింది పేషెన్స్ కావాలి అడ్జస్ట్మెంట్ కావాలి అంటే అరే నా కోసం ఒకటి చేస్తా నీ కోసం ఒకటి చేస్తా అనుకోవాలి అంతే తప్పితే ఈ రెండు నా కోసమే అవ్వాలి అది నువ్వు నాలాగా మారాలంటే కుదరదు సేమ్ థింగ్ వాళ్ళు కూడా నీ కోసం ఒకటి దానికోసం ఒకటి అది ఎగ్జాక్ట్లీ ద పాయింట్ మధ్యలో నువ్వు అమ్మాయికి అబ్బాయికి మధ్యలో మిడిల్ గ్రౌండ్ వెతకట్లే కదా పెయింటింగ్ లో మొన్న ఎవడో విజయవాడలో గుంటూరులో ఉన్న తొండరకూరు వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలి మీకు అని అడుగుతుంటే కాలేజీలో ఎక్కడ వరంగల్లో ఎలాంటి అమ్మాయి కావాలని అడుగుతుంటే ఏదో చెప్తున్నాను మధ్యలో ఒకడు అమ్మాయి అయితే చాలా నాకు అంతే ఎవరి చాయిస్ వాళ్ళది ఇదంతా తూచి చేసి ఆ విషయంలో కూడా ఎవరి చాయిస్ వాళ్ళది అంతే అది ఈ మధ్య 2024 బ్రో మౌలి అన్నది నువ్వు మూడేళ్ళ వీడి పేరు అది అర్థమైంది బట్ లవ్ సెల్ఫ్ అన్నట్టు బేసిక్లీ టైటిల్ ఐడియా లవ్ మౌలి అంటే లేదంటే చివరిలో సంతకం పెట్టినట్టు లవ్ అనే ఒక ఆర్టిస్ట్ ప్రేమతో మౌలి ప్రేమాన్ని అర్థమయ్యాక వేసిన పెయింటింగ్ ప్రేమ కామ వీడి సంతకం మౌలి బ్యూటిఫుల్